సో హెమరాయిడ్స్ అంటే చాలామంది భయపడుతూ ఉంటారు. ఎందుకంటే దానికి సర్జరీ ఏదైతే ఉందో ఓపెన్ సర్జరీ అంటే చాలా నరకంగా అనిపిస్తది. ఎందుకంటే ఇది మనం కోత పెట్టడం వల్ల అక్కడ విపరీతమైన పెయిన్ వచ్చే అవకాశాలుంటాయి. అంతేకాకుండా 2, 3 పైల్స్ కంటే ఎక్కువ తీస్తే గనక కోత ఆపరేషన్‌లో యానల్ కెనాల్ అనేది దగ్గరికయిపోతుంది. దీన్నే యానల్ స్టెనోసిస్ అంటాం. ఈరోజు మనం ఒక పేషెంట్‌కి సర్జరీ చేసాం. ఒక ఫీమేల్ పేషెంట్ 30 ఇయర్స్ ఓల్డ్ ఫీమేల్ పేషెంట్. ఆమె ఒక 10 ఇయర్స్ బ్యాక్ పెళ్లి కాకముందు పైల్స్ కోసం అని చెప్పేసి బ్యాండింగ్ చేయించుకున్నది. బ్యాండింగ్ అంటే దానికి ఒక తీగ లాంటిది, థ్రెడ్ లాంటిది కట్టేస్తూ ఉంటారు. ఆమె ఏం చేసిందంటే ఆ థ్రెడ్ కట్టించుకోవడం వల్ల అక్కడ రా ఏరియా అయిపోయి స్లోగా యానల్ కెనాల్ స్టెనోసిస్‌కి వెళ్ళిపోయింది. స్టెనోసిస్ అంటే ఏంది అంటే మామూలుగా యూజువల్‌గా యానల్ కెనాల్ అంటే మనకు 3 ఫింగర్స్ పట్టాలి మంచిగా. అట్లా పడితేనే మనకు మోషన్ అనేది ఫ్రీగా వెళ్ళిపోతుంది. అట్లా కాకుండా తనకి ఏమైందంటే యానల్ కెనాల్ రా ఏరియాస్ అయిపోయే వరకు మెల్లగా స్ట్రింక్ అయిపోయి దగ్గరికి అయిపోయి ఒక్క ఫింగర్ ఈవెన్ చిటికనేలు కూడా పట్టే అంత ప్లేస్ కూడా లేదు. అంత కన్స్ట్రిక్షన్‌కి వెళ్ళిపోయింది. అంత దగ్గరికి అయిపోయింది అన్నట్టు. దాన్ని మనం యానల్ స్టెనోసిస్ అని లేకుంటే ఫైబ్రోసిస్ అని అంటుంటాం అన్నట్టు. ఇట్లాంటి వాళ్ళకి ఏమవుతుందంటే ఆ చిన్న హోల్‌లో మోషన్ వెళ్ళడానికి గట్టిగా ముక్కాల్సి వస్తుంది. ఒక సన్న మోషన్ లాగా వెళ్తూ ఉంటుంది. వాళ్ళకి విపరీతమైన బ్లీడింగ్ ఉంటుంది. ప్రెషర్ పెట్టాల్సి వస్తుంది కడుపులో. ఇట్లాంటి సింప్టమ్స్ కనిపిస్తూ ఉంటాయి. సో దీనివల్ల ఏంటంటే వాళ్ళు పైల్స్‌కి డెవలప్ అవుతా ఉంటారు. సో హెమరాయిడ్స్ అన్న పైల్స్ అన్న మొలలు అంటాం. మామూలుగా అర్షమొలలు, మొలలు అంటుంటాం. ఇట్లాంటి వాటికి మనం ఏంటంటే యూజువల్‌గా లేజర్‌తో సర్జరీ చేస్తాం. ఎందుకంటే ఇప్పుడు ఓపెన్ సర్జరీ మనం స్టాప్ చేసాం చేయడం. ఎందుకంటే దానివల్ల కాంప్లికేషన్స్ ఎక్కువ ఉన్నాయి. పెయిన్‌ఫుల్ ప్రొసీజర్ కాబట్టి పేషెంట్స్‌కి ఇబ్బంది ఉంటుంది. సో దానికి ప్రత్యామ్నాయంగా మనకి ఏం డెవలప్ అయిందంటే లేజర్ అనేది డెవలప్ అయింది. సో లేజర్ తోటి ఏంటి అంటే ఎటువంటి కోతలు కానీ కుట్లు లేకుండా సింపుల్‌గా ఆ లేజర్ వేడితోటి మనం ఆ పైల్స్‌ని కాల్చేయడం జరుగుతుంది. ఇది మనము గ్రేడ్ 1, 2 అప్ టు 3 వరకు కూడా మనము పైల్స్‌ని కాల్చేయడం జరుగుతుంది. అయితే ఒకవేళ గ్రేడ్ 3 ఆర్ 4 కంటే ఎక్కువ ఉన్నాయి, లేకుంటే ఆ పైల్స్ మొత్తం బయటికి వచ్చి ముద్దలాగా బయట అడ్డం పడుతున్నాయి మోషన్స్‌కి, లేకపోతే ప్రొలాప్స్డ్ హెమరాయిడ్స్ అంటారు. లేకుంటే ఆ రక్తం గడ్డగట్టేసి బయటనే ఉండిపోవడము, దీన్ని మనము థ్రాంబోజ్డ్ పైల్ అంటాం. ఇట్లాంటి వాటికి ఏంటంటే మనం లేజర్‌తో పాటు ఒక గన్ను కూడా యూజ్ చేస్తాం. దీన్నే పీపీహెచ్ స్టేప్లర్ అంటారు. ఇది కేఎస్ఆర్ పీపీహెచ్ స్టేప్లర్. ఈ దానిలో చూసుకుంటే గనక సేమ్ మన సర్కంసిషన్ స్టేప్లర్ ఎట్లా ఉంటుందో అట్లా ముందల భాగంలో పిన్స్ ఉంటాయి. ఒక సిలికాన్ రింగ్ ఉంటుంది. అది కట్ చేసి ఇమ్మీడియట్‌గా సీల్ ఆఫ్ చేస్తా ఉంది. సో దీనివల్ల చేయడం వల్ల అడ్వాంటేజ్ ఏంది అంటే ఎంతటి పెద్ద పైల్స్‌నైనా గానీ ఇది మనం ఈజీగా తొలగించేసేస్తుంది. మనం ఇది యానల్ కెనాల్ లోపల చేస్తున్నాం కాబట్టి ఇది కంప్లీట్ పెయిన్‌లెస్. ఎందుకంటే ఇక్కడ మెయిన్ పేషెంట్‌కి పెయిన్ ఉండొద్దు, స్టే తక్కువ ఉండాలి. పోస్ట్ సర్జరీ తర్వాత కూడా పేషెంట్ ఇమ్మీడియట్‌గా డ్యూటీలో జాయిన్ అయ్యేటట్టు ఉండాలి. అంటే ఎటువంటి లీవ్స్ ఉండకుండా ఉండాలి. అండ్ ఎటువంటి పథ్యం గానీ, ఎటువంటి పెయిన్ కిల్లర్స్ వాడే అవకాశం లేకుండా చూసుకోవాలి. సో అట్లాంటి దాని కోసమే ఇది బ్రహ్మాండంగా పనిచేస్తుంది. దీన్ని మనం పీపీహెచ్ హెమరాయిడ్ స్టేప్లర్ అంటాం అన్నట్టు. సో ఈ స్టేప్లర్ యూజ్ చేయడం వల్ల ఏంది అంటే ఆ కండ ఏదైతే ఉందో పైల్స్ ఏవైతే ఉన్నాయో ఆ పైల్స్‌ని మొత్తాన్ని మనము తీసేయడం జరుగుతుంది. అంతేకాకుండా యానల్ కెనాల్‌లో మనము ఆ కండను తీసేసి పిన్స్ చేయడం వల్ల యానల్ కెనాల్ కూడా పుల్ అప్ అవుతుంది. పైకి పుల్ అప్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే సాగిపోయిన మ్యూకోజా ఆర్ ప్రొలాప్స్ మొత్తం లోపలికి వెళ్ళిపోతుంది. బయటికి ఎటువంటి చేతికి తగలడం కానీ ఇట్లాంటివి ఏమీ ఉండవన్నట్టు. అంతేకాకుండా పైల్స్‌కి సప్లై చేసే బ్లడ్ సప్లై కూడా ఇది కంట్రోల్ చేస్తుంది కాబట్టి దీనివల్ల ఫ్యూచర్‌లో పైల్స్ వచ్చే అవకాశాలు కూడా తక్కువగా ఉంటాయన్నట్టు. సో పైల్స్, మొలలు ఇట్లాంటి హెమరాయిడ్స్ ఉన్నాయి బాధపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే చాలామంది రక్తహీనతతో వస్తుంటారు, అనీమియాతో వస్తుంటారు. అట్లాంటి ఆ సిచ్యువేషన్ తెచ్చుకోకండి. జస్ట్ పైల్స్ ఉంటే గనక మీకు మోషన్ హార్డ్‌గా పోయినా, రక్తం పడుతున్నా, మోషన్ అడ్డం పడుతున్నా, ఎటువంటి సింప్టమ్స్ ఉంటే గనక దాన్ని పైల్స్‌గా మీరు గుర్తించేసి ఇమ్మీడియట్‌గా సర్జరీకి వెళ్ళిపోతే గనక లైఫ్ లాంగ్ ఎటువంటి రిస్క్ ఉండదు. థ్యాంక్ యూ వెరీ మచ్.